వెల్కమ్ బ్యాక్ టు హోమ్ కుక్ మహి ఛానల్. ఈరోజు మా సండే స్పెషల్ క్రిస్పీ ఫిష్ ఫ్రై. బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఫిష్ ఫ్రై రావాలంటే కొన్ని టిప్స్ ఉంటాయి. చాలామంది అంటుంటారు, మేము ఫిష్ ఫ్రై చేస్తే సప్పగా లోపలంతా చప్పగా ఉంటుంది, ఆయిల్లోనే ఉప్పు కారాలు మసాలాలు అన్నీ ఉండిపోతున్నాయి అంటుంటారు. నేను చెప్పినట్టు చేస్తే మస్తు వస్తుంది. ఇక స్టార్ట్ చేద్దామా? నేనైతే ఇక్కడ ఒక 1/2 kg వరకు చేపలు తీసుకున్నా. ఫస్ట్ అయితే కొంచెం ఉప్పు వేసుకొని నీట్గా కడుక్కోవాలి. ఫ్రైకి అయితే మీడియం సైజులోనే కట్ చేసుకోవాలి, లేకపోతే మసాలా లోపలికి వెళ్ళదు, సప్పగా ఉంటుంది. ఫస్ట్ అయితే 2 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి, 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోండి, మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. నేను ఇక్కడ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చెప్తున్నాను కాబట్టి ఇంకేం మసాలా వాడతలేను. నేనైతే ఇక్కడ కొంచెం గరం మసాలా వేసుకున్నాను, స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటా కరెక్ట్ కన్సిస్టెన్సీలో పేస్ట్ కలుపుకోవాలి. ఇట్లా మంచిగా అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ముక్కకి మరీ ఎక్కువగా కాకుండా మామూలుగా ఈక్వల్గా మసాలా అప్లై చేసుకోవాలి. లాస్ట్కి ఇంకా మసాలా మిగిలింది కదా అని ఒత్తుగా వేసుకుంటే ఉప్పు కారం ఉంటుంది అక్కడక్కడ. సో చూసుకొని అప్లై చేసుకోండి. ఇట్లనే సేమ్ ప్రాసెస్ అన్ని ముక్కలకి. ఇట్లా మ్యారినేట్ చేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 1/2 అవర్ ఖచ్చితంగా పెట్టాలి. అసలు 1 అవర్ దాకా పెట్టాలి ఫ్రిడ్జ్లో. ఇంకా మాకు టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అయినా పెట్టుకోండి. అన్ని ముక్కలకి ఇట్లా పేస్ట్ అప్లై చేసిన తర్వాత ఒక్కొక్క ముక్క విడివిడిగా ప్లేట్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ దాకా పెట్టుకోండి. లేకపోతే ఒకదాని మీద ఒకటి ఉండి మంచిగా ఉండదు. ఫిష్ ఫ్రైకి కాంబినేషన్ పప్పుచారు బాగుంటుంది, టమాటా చారు కూడా బాగుంటుంది, కానీ పప్పుచారు బెస్ట్ అనమాట. నేనైతే కొన్ని చేపలు పులుసు పెట్టాను, కొన్ని ఫ్రైకి పెట్టాను. మీరు ఫిష్ ఫ్రై ఏ కాంబినేషన్తో తింటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఫ్రైకి ఇట్లా పెంకలోనే చేస్తాను, పెంక మీదనే టేస్ట్ బాగుంటుంది. నాన్ స్టిక్ ప్యాన్లో అంత టేస్ట్ రాదు. ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా మొత్తం కలిసేలాగా ఒక గంటతోని మంచిగా అప్లై చేసుకోండి పెంకకి. అన్ని ముక్కలకి ఆయిల్ అనేది ఉంటుందన్నట్టు. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టండి, మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి వేయండి, లేకపోతే ఆయిల్ చిక్కుతుంది. చూసుకొని వేసుకోండి. పెంక మీద ఎన్ని పడితే అన్నీ వేసుకోండి. ఇరికి వేసుకుంటే మళ్ళీ మనకు తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. సో చూసుకొని వేసుకోండి. స్టార్టింగ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 3 మినిట్స్ అట్లా వదిలేయండి. తర్వాత ఒక ప్లేట్ ఏమన్నా వేసుకోండి. అంటే కొంతమందికి జ్యూసీగా క్రిస్పీగా ఇష్టం ఉండదు కదా, అట్లా అనుకున్నప్పుడు ఒక ప్లేట్ వేసుకుంటే కొంచెం మెత్తగా వస్తాయి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మరీ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా టైం పడుతుంది ఫ్రై కానీకి. అదే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ మంచిగా ఫ్రై చేసుకోండి. ఇంకో సైడ్ వేయించేటప్పుడు చేపలకి కొంచెం ఆయిల్ వేసుకోండి సరిపోకపోతే. సో నేను చెప్పినట్టు మీరు కూడా ఫిష్ ఫ్రై ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం హోమ్ కుక్ మహి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.